విమాదవినగర్ గౌతమి స్కూల్ నుండి ఓల్డ్ మల్కాజ్గిరి సరికొండ నరసింహారెడ్డి గార్డెన్స్ వరకు దాదాపు 2 కోట్ల రూపాయలతో వరద నీరు నివారణ కోసం చేపట్టిన బాక్స్ డ్రైనేజీ పనులలో మొదటి అంకంలో బజరంగ్ స్టోర్స్ నుండి రాజీవ్ గాంధీ నగర్ వరకు డ్రైన్ గత 3 నెలల నుండి పూర్తి కాగా మిగతా పనులను మొదలు పెట్టాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో అధికారులను ఇన్స్పెక్టర్ కు పిలిచిన కార్పొరేటర్ శ్రవణ్ పూర్తయిన భాగాన్ని జేసీబీతో చదును చేయించి పైన రోడ్డు వేయడానికి నిధులు కూడా మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. అది అయిన తర్వాత దాని పక్కన డిస్టోరేషన్ 1 ఇయర్ తర్వాత చేయాలి. బికాస్ ఆఫ్ ఒక సీజన్ వెళ్ళిపోవాలి, కన్సల్టేటెడ్ అవుతుంది. ఇప్పుడు మొన్ననే అయింది, ఇవన్నీ రిస్టోరేషన్ చేస్తే ఉంటుందా? దిగిపోతుంది. దిగిపోతే ఎవరికి ప్రాబ్లము? అదే ఇంజనీరింగ్ సెక్షన్ మంచిగా పని చేయలేదు, అలా నాశరకం చేసేది అంటే దిగిపోతే నువ్వు బాధ్యత తీసుకుంటావా? ఆ బాధ్యత మాదే ఉంటుంది కదా. అందుకోసం అది కంపల్సరీ ట్రాఫిక్ పోవాలి. కన్సల్టేట్ అయిన తర్వాతే మళ్ళీ మీకు పెట్టేసి అంటే నీట్ గా సోల్డర్స్ వెట్ మిక్స్ అన్ని ఏ ప్రపోజల్ ఆ ప్రపోజల్ చేయవలసి. ఇటు క్రమంగానే అటు రిస్టోరేషన్ చేస్తే ఉండదు, రాక్స్ చేస్తాయి, రోడ్ డ్యామేజ్ అవుతుంది. మీ బాధలు మీకు, మీ బాధలు పబ్లిక్ బాధలు పబ్లిక్, మా బాధలు అందుకనే ఆ డెవలప్మెంట్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ సార్. పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ టెక్నికాలిటీ. చెప్పాలంటే మనం ఏం చేయాలి? మనం ఒక బ్యానర్ పెట్టాలి, ఎడ్యుకేట్ చేయాలి. అందుకే ప్రాపర్ గా ఆక్సిడెంట్ చేసేటప్పుడే దాని పక్కన కొద్దిగంత రోడ్ ఉన్నా కూడా బారికేడింగ్ జరిపి జనాలు పోతున్నారు. మరి అప్పుడే ఆగుతున్నారు, ఇప్పుడే ఆగుతారు చెప్పు. నేనేమంటా సార్ ఇప్పుడు సరే మళ్ళీ ఏమైతుంది తెలుసా? మొన్ననే 1 మంత్ ఆగింది రోడ్డు, ట్రాఫిక్ డైవర్షన్ అయింది. మళ్ళీ 20 రోజులు ఆపుతారా? ఎవడేవాడు ఇంజనీర్ ఎవడని మమ్మల్ని అంటారు. కొంచెం అది కూడా ఉంటుంది. 1 నెల 2 నెలల తర్వాత చేసాం అనుకో, అరే మొన్న ఈ పని చేసారు ఇప్పుడు రిస్టోరేషన్ చేసారు అనుకుంటాం. అది కూడా ఉంటుంది. సార్ నమస్తే. నేనేమంటున్నా, ఈ వర్క్ ఎన్ని రోజులు చేసి కంప్లీట్ చెప్పండి. కంప్లీషన్ డేట్ 15 రోజులు. ఎందుకంటే నాకు తెలుసా, మా పాప పెళ్లి జరిగిందే ఉంది, రాని పోనీకి తొవ్వ బంద్ అయింది. నుంచి నేను కరెక్ట్ 3 months అనేది స్టార్టింగ్ నుంచేమో నన్ను అంతలేరు సార్. మీరు డీసార్నే అనుకున్నారు. ఇక్కడ ఉండేటోళ్ళే కదా సార్. 3 months అయిపోయింది సార్. 3 months అనిగిపోయిన టైం అయిపోయింది మరి. నేను సరే ఇప్పుడు గతం అయిపోయింది సార్. నేను ఒక్కసారి క్లారిటీగా ఇస్తున్నాను సార్. మళ్ళా మీకు మొన్న కూడా తీసుకొచ్చి చెప్పి నాన్న కూడా చూపించిన మళ్ళీ కూడా ఇప్పుడు సార్ ఇప్పుడు ఎట్లా తొమ్మిది కాబట్టి ఇక్కడ ఒక బ్యారికేడ్ ఒక నిమిషం చేయాలా నువ్వే ఒక నిమిషం ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా సార్. ఒకసారి మళ్ళీ ఈడ బ్యారికేడ్ చేయాలి, ఓకే, అవతల బ్యారికేడ్ చేయండి, ఒక బ్యానర్ పెట్టండి, ట్రాఫిక్ సీట్ ఫోన్ చేయండి సార్, ఒక కానిస్టేబుల్ పెట్టించండి. ఈ రోడ్ రేపు స్టార్ట్ చేయించండి కొంచెం దయచేసి. ఎల్లుండి స్టార్ట్ చేస్తారా? సార్ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా. ఈ రోజు ఓపెనింగ్ ఉందా సార్? రేపు ఓపెనింగ్. ఖచ్చితంగా మీరు ఏజెన్సీని ముందే పిలిపి ఫైనల్ చేయండి. మన బిల్లు చేసేదే 1-2 వాడినే కాలు పట్టుకుందాం. మనం ఏం చేస్తాం మరి? ఎవరు వస్తే వాళ్ళని కాలు పట్టుకొని మీరు దయచేసి ఒకవేళ చేయకపోతే ఇక్కడ వేయించేసి తర్వాత మీరు అంత కష్టపడి తెప్పించారు, అదే ఫండ్ ఇక్కడ యూటిలైజ్ చేద్దాం. ఇది వేయించేసాను సార్. ఇది వేయించేసారు అనుకోండి. కాస్త ఈ వారం అంటే మనం ఎట్లా వీళ్ళకి చెప్తాను కాస్త అందరికి ఎడ్యుకేట్ చేయమని. మీరు ఒక బ్యానర్ చెప్పి సార్ దొర ప్లీజ్ మీరు ఇక్కడ ఒక బ్యానర్ చేసి ట్రాఫిక్ డెవలప్ కానిస్టేబుల్ పెట్టండి. ఎందుకంటే ఇటు ఫ్లో ఉంటుంది ట్రాఫిక్. మా వాళ్ళు ఆటోలు ఎత్తుకోవాలి ఇక్కడ. మళ్ళీ కొంచెం రిస్టోరేషన్ కూడా ఫాస్ట్ చేయాలి. అప్పటి వరకు మీరు ఏం చేస్తారో మళ్ళీ అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా రాసుకుంటారు. బ్యానర్ పెట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టి వర్క్ స్టార్ట్ చేయాలి, బ్యారికేడింగ్ పెట్టాలి. ఈ 3 అడుగుతున్నాను నేను, పెద్ద విషయాలు ఏమి అడుగుతలేదు, చిన్న విషయాలు అడుగుతున్నా. ఇవి పర్ఫెక్ట్ చేయాలి. చేసి కదా ఫస్ట్ వరకు కాస్త గబగబ చేయండి ప్లీజ్. మళ్ళీ వస్తాం ఆడొచ్చాం. ఇప్పుడు బాక్స్ డ్రైన్ అంటే అది ముందు పోతున్న కొద్ది పంచాయతీలే ఉంటాయి. వాళ్ళు సార్ మాదాపూర్ టౌన్ ఉంటుంది, వస్తాం తప్పదు. కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో అయితే ఇచ్చాయి కాస్త.
ఓకేనా? నేను ఇప్పుడు మీరు ట్రాఫిక్ సేఫ్ ఫోన్ చేసి అక్కడ ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా బ్యారికేడ్స్ పెట్టి చేయించండి. రేపోతున్న రోడ్ చేయరు కదా సార్, అదే ప్రాబ్లం మన మానవ చేయరుగా. బ్యారికేడ్ పెట్టండి, ఒక ట్రాఫిక్ బ్యానరు అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? నెల్లూరు స్టార్ట్ చేస్తారు 100%. అది ఓపెన్ నిన్ననే ఓపెన్ చేస్తాను కదా. బలరాం నగర్ నిన్న ఓపెన్ చేసినట్టున్నారు. నిన్ను ఓపెన్ చేయలేరు, ఇలా ఆమెకు నిన్న రిపోర్ట్స్ ఉండనంట చేయలేదు. మీకు చెప్పాలి సార్, మీరు చేసి మీరు ఆఫీస్లో ఉంటారు, ఈయన ఎక్కడ యాపల్ ఉంటాడు, ఈయన ఎక్కడ ఉంటాడు, ఆ సార్ ఏమో సర్వేలు ఉంటాడు, మీరు బిజీ ఉంటారు, మీకు మొత్తం మల్కాయర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఏ ప్రాబ్లమ్ వాకింగ్ నా దగ్గరకు వచ్చేస్తారు, మీకు కావాలంటే చూపిస్తాయి. ఇది ఈ పక్కన ఉన్న ముసలైనా కానీ ఇక్కడ కానీ పెద్ద మనుషులు నా దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మనం ఒక సిస్టమేటిక్ అనుకున్నాం, సిస్టమేటిక్ పద్ధతిలోనే చేయాలి. అంటే నేను అనేది ఏంటంటే అది అట్లా కదా సార్, నాకు అర్థం కాదు. 15 రోజులు ఎప్పుడు స్టార్ట్ చేసినాము, ఏది సిస్టమేటిక్ గా నేను ఏమంటారా సార్, సార్ ఒక్క నిమిషం, ఇది చేయనీకి ఈ ట్రాఫిక్ ప్రాబ్లం చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలని చెప్పినామా లేదు? జాగ్రత్త చేయాలని చెప్పినప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మనం ఇన్స్పెక్షన్ కూడా ఈయనకు సార్ వచ్చే, మీరు కూడా వచ్చే, ఈయన కూడా వచ్చే, ఈయన కూడా మనం పద్ధతి ప్రకారం చేసుకుంటే నాకు ఈ ప్రాబ్లం తప్పుతుంది కదా. నాకు నేను ఒక నిమిషం సార్, నాకు ఇంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇబ్బంది తప్పుతుంది కదా. ఇప్పుడు మీరు ఉంటారు సార్, నా దగ్గరికి వరుసగా వస్తారు సార్, నా దగ్గర ఒక 30 మంది వరుస డైలీ వస్తుంది, మీ మాసాలు చెప్పాలి సార్ ఇస్తాం. మీరు చెప్పిన దానికి ఇందుకోసమే కదా మిమ్మల్ని ముందు తీసుకొచ్చిన. అవును, ఇందుకోసమే ముందు తీసుకొచ్చిన, ముందు ఇన్స్పెక్షన్ చేసిన, అప్పుడు డిస్కస్ చేసినా కదా సార్, ఇదే కదా మనం డిస్కస్ అయింది. శాంక్షన్ అయింది, టెండర్ పెట్టినాము, ఎగ్జిక్యూషన్ కావాలి, తవ్వడానికి వారం రోజులు, క్యూరింగ్ 28 రోజులు, నెల రోజులు. మరి ఏం చేద్దాం, మీరేం చేద్దాం? కనీసం స్టార్ట్ అన్న చేసిన తర్వాత చేస్తే ఒక నిమిషం సార్, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేనేజింగ్ ద మైండ్ సెట్ అది. వాళ్ళని చూడండి, కనీసం మీరు చేయకపోతేనేం వేరు, కనీసం రోడ్ వేసినప్పుడు వాళ్ళకి అది ఎప్పుడే 4 రోజులు అది ఓపెన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. 4 రోజులు ఇబ్బంది వాళ్ళు తక్కువటువంటి అవకాశం మైండ్ సెట్ వస్తుంది సార్. మెంటల్ గా సైకలాజికల్ మెంటల్ కావాలంటే మీరు బజరంగ దళ నుంచి ఇక్కడ ఉన్నదని తెలుసు. ఆల్రెడీ వాళ్ళు సైకలాజికల్ గా వాళ్ళు మెంటల్ గా ఇదైతే తెలుసుకున్నారు. ఈ రోడ్ కూడా ఉంది, ఈ రోడ్ కూడా బాధ్యత ఉందని చెప్పేసి వాళ్ళు మెంటల్ గా పెట్టేది. మీరంటే ఎట్లా సార్ పబ్లిక్ అన్నారు? మీరు ఆల్రెడీ పేపర్కి వచ్చింది, ఇంకోటి వచ్చింది, అర్థమైతే సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. అర్థం 100% అయింది. ఇప్పుడు తవ్వడానికి మళ్ళీ 4-5 రోజులు. మరి అట్లాంటప్పుడు దాన్ని రిజిస్టర్ చేస్తే ఏమైంది సార్? ఫస్ట్ నాగే దగ్గర ఇప్పుడు టెండర్ పెట్టి నాగే దగ్గర రిజిస్టర్ ఉంది, దాంట్లో ఫస్ట్ రిజిస్టర్ చేయించండి. దాంట్లో లేదు, దాంట్లో ఇప్పుడు అమౌంట్ క్యాపిటల్ వర్క్ కానీ రిజిస్ట్రేషన్ పెట్టేసుకుంటే లాస్ట్ 10 మీటర్లు 20 మీటర్లు తక్కువ పెడితే మరి ఎట్లా మరి 10 మీటర్లు శాంక్షన్ తీసుకోండి. అదే 10-20 మీటర్లు మళ్ళీ ఏం శాంక్షన్ ఉంటుంది? ఇల్లు తీసుకుంటే వేరే దగ్గర తీసుకొచ్చేయండి. 10-20 మీటర్లు ఆయన తొమ్మిది తర్వాత ఎట్లా అంటారు? వద్దు, ఇట్లా సగం పని అదే అంటున్నా నేను. అదే వినండి సార్, మీరు రేపు టెండర్ ఓపెనింగ్ ఉంది, ఎల్లుండి మీరు సగం చేసి సగం ఇప్పుడు తవ్వకుండా ఆపుతారు, సగం కొట్టేసి ఇప్పుడు ఆపుతా అంటే మళ్ళీ అటు ఇటు కాకుండా ఎట్లుంటా సార్? అయింది కదా, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాన్ ఒకటి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆటోలు ఉంటాయి, జనాలు వస్తారు, ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయాలి. అబ్జెక్షన్ పెడుతున్నా సార్. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా నేను అందుకనే క్లియర్ చెప్పిన సార్, అది క్లియర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. అది ఉన్నది రిజిస్ట్రేషన్ అట్లే, అది అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చెప్పుతో కొడతారు సార్ నన్ను. మరి నెల రోజులు కావాలి దానికి క్యూరింగ్ కావాలి. సార్ మిమ్మల్ని తీసుకొచ్చి మనం చెప్పింది అదే కదా, అదే మరి ఆయన చెప్పింది అదే కదా. అవును, మరి వాటి వేర్ ఇస్ ద డీవియేషన్ చేసి మీరు నేను కాబట్టి నేను ఇప్పుడు మీరు ట్రాఫిక్ సేఫ్ ఫోన్ చేసి అక్కడ ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా బ్యారికేడ్స్ పెట్టి చేయించండి. రేపోతున్న రోడ్ చేయరు కదా సార్, అదే ప్రాబ్లం మన మానవ చేయరుగా. బ్యారికేడ్ పెట్టండి, ఒక ట్రాఫిక్ బ్యానరు అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? నెల్లూరు స్టార్ట్ చేస్తారు 100%.
అది ఓపెన్ నిన్ననే ఓపెన్ చేస్తాను కదా. బలరాం నగర్ నిన్ను ఓపెన్ చేసినట్టున్నారు. నిన్ను ఓపెన్ చేయలేరు, ఇలా చేస్తారు. ఆమెకు నిన్న రిపోర్ట్స్ ఉండనంట చేయలేదు. ఎట్లా సమాధానం చెప్పింది?